గవర్నమెంట్ రూల్స్ విషయంలో అందరూ సమానమే. కానీ పార్టీల రూల్స్ విషయంలో కొందరు ఎక్కువ సమానులు. 75 ఏళ్లకు చేరువలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ఎక్కువ సమానుడని బీజేపీ నేతల మాట. 75 ఏళ్లు దాటినా వాళ్లు ప్రభుత్వ పదవుల్లో ఉండొద్దనే నియమాన్ని అనధికారికంగా అమలు చేస్తున్న బీజేపీ మోదీకి మాత్రం స్పెషల్ కోటా కింద మినహాయింపునిచ్చేసింది. మోదీ 75 ఏళ్లు దాటినా ప్రధానమంత్రిగా కొనసాగుతారని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 75 ఏళ్ల కటాఫ్ మార్క్ తమ పార్టీ నిబంధనవలలో లేనే లేదని చెప్పారు. అయితే ఈ కండిషన్ను బీజేపీ గతంలో కొందరికి అప్లై చేయడం గమనార్హం. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వంటి కురువృద్ధులను కాషాయ దళం ఎప్పుడో పక్కన పెట్టింది. సుమిత్రా మహాజన్, ఆనందీబెన్ పటేల్, నజ్మా హెప్తుల్లా వంటి లీడర్లు కూడా 75 ఏళ్ల మైలురాయి దగ్గర బండి దిగిపోయారు. బీజేపీకి మోదీ గుండెకాయ కావడంతో ఆయనకు ఈ రూల్ను అప్లై చేయరని భావిస్తున్నారు. మోదీ వయసు ప్రస్తుతం దాదాపు 74 ఏళ్లు. ఏడాది తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకోవాలి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ 75 ఏళ్లకు దగ్గర పడిన మోదీ అమిత్ షాను ప్రధాని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బాంబు పేల్చారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ మోదీనే ప్రధానిగా కొనసాగుతారని వివరణ ఇచ్చారు. 75 ఏళ్ల రూల్ మోదీకి వర్తించదని చెప్పకనే చెప్పారు. మోదీ వయసు ప్రస్తుతం 75 ఏళ్ల లోపే కాబట్టి ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడం సమస్య కాదు. మోదీ మళ్లీ గెలిస్తే 75 వచ్చాక అంటే ఓ ఏడాది తర్వాత పీఎం పోస్ట్ నుంచి తప్పుకోవాలి. అయితే 2029 వరకు ఆయనే ప్రధానిగా ఉంటారని అమిత్ షా చెప్పారు. డెబ్బై 75 ఏళ్ల కటాఫ్ మార్క్ను బీజేపీ అనధికారికంగా పాటిస్తుంది. పార్టీని బలోపేతం చేసిన అద్వానీ, వాజ్పేయి, మురళీ మనోహర్ జోషిలు మోదీ హవాను తట్టుకోలేక లూప్ లైన్లోకి వెళ్లారు. లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కూడా 75 ఏళ్ల కటాఫ్ వల్ల పదవులు, టికెట్లు కోల్పోయారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ పటేల్ ఇదే కండిషన్తో సీఎం పోస్టును వదులుకున్నారు. ఆమెకు తర్వాత గవర్నర్ పోస్ట్ ఇవ్వటం ఆసక్తికరం. పార్టీ సీనియర్ లీడర్ నజ్మా హెప్తుల్లా కూడా 76 ఏళ్ల పడగానే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. బీజేపీలో ప్రస్తుతం మోదీ నెంబర్ 1, అమిత్ షా నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. అమిత్ షా వయసు 65. మరో కీలక నేత రాజ్నాథ్ సింగ్ వయసు 73. కేబినెట్లోని మిగతా మంత్రుల్లో అత్యధికం 50-60 ఏళ్ల వయసు వాళ్లే. మోదీకి 75 వచ్చాక ఆయన స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని పార్టీ భావిస్తుంది. 75 ఏళ్ల కటాఫ్ను ఖచ్చితంగా అమలు చేస్తే మోదీని పీఎం పోస్ట్ నుంచి తప్పించి సీనియారిటీ, అనుభవం ప్రకారం రాజ్నాథ్కు ఛాన్స్ ఇవ్వాలి. అయితే రాజ్నాథ్ కూడా 75కు దగ్గరలో ఉండటం సమస్యగా మారిందని వర్గాలంటున్నాయి. మర్రి చెట్టు కింద మరో చెట్టు ఎదగదన్నట్లు మోదీ అందర్నీ మించిపోయారని, పార్టీకి మరో 10 ఏళ్లు ఆయనే దిక్కు అని చెబుతున్నారు.